ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకరోజు ఒక సముద్రం దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి, నాకు అన్ని సమస్యలు పెరిగిపోయినాయి, అప్పులు పెరిగిపోయినాయి, బాధలు పెరిగిపోయినాయి, నేను చనిపోవాలి అని చెప్పి సముద్రంలోనికి దూకాడంట. తర్వాత ఒక వ్యక్తి అటు నుంచి వస్తా ఉంటే ఈ సముద్రంలో దూకినటువంటి వ్యక్తి పైకి ఈత కొట్టుకుంటూ మళ్ళీ పైకి వచ్చేసాడంట. పైకి వచ్చేసి, ఏంటి నువ్వు ఎందుకు దూకినట్టు, ఎందుకు వచ్చావు, ఏంటి అలా అంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎందుకు దూకావు అని అడిగితే, దూకిన వ్యక్తి చెప్తున్నాడంట, నా జీవితంలో సమస్యలు బాగా పెరిగిపోయినాయి, అప్పులు బాగా పెరిగిపోయినాయి, ఇబ్బందులు బాగా పెరిగిపోయినాయి, నేను సరదాకి కాదు వెళ్ళి దూకింది, చనిపోదామని వెళ్ళి దూకాను అని. మరి చనిపోదామని దూకిన వాడు మళ్ళీ ఎందుకు ఈత కొట్టుకుంటా మళ్ళీ గబగబా ఎందుకు పైకి వచ్చావంటే, నేను చనిపోదామని దూకాను, కానీ నాకు ఏదో తగిలింది, ఏంటా అని చూద్దామని వచ్చానని చెప్పి తను చూసినప్పుడు తనకేదో విలువైన వస్తువు దొరికిందనమాట. అయితే అతను చాలా సంతోషపడిపోయాడు. నేను చనిపోదామని దూకాను, కానీ నాకు విలువైన వస్తువు దొరికింది, దీంతో నా సమస్యలన్నీ పోతాయి అని అనుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అవతల వ్యక్తి, ఆహా తిని దూకాడు, ఇంత విలువైన వస్తువుని పొందుకున్నాడు అని చెప్పి అతను వెళ్ళిపోయిన తర్వాత ఇతను కూడా దూకాడు, నాకేదైనా విలువైన వస్తువు దొరుకుతుందేమో అని చెప్పి. దూకిన వ్యక్తి మరలా పైకి రాలేదండి, ఎందుకంటే తనకి ఈత రాదు. ఒకవేళ విలువైన వస్తువు దొరికినా తను తేలైనటువంటి ప్రయత్నం, ఎందుకంటే తనకి ఈత రాదు కాబట్టి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చనిపోదామని దూకిన వ్యక్తికి విలువైన వస్తువు దొరకడంతో పైకి వచ్చాడు. విలువైన వస్తువు మనకు దొరుకుతుంది కదా అని చెప్పి దూకిన వ్యక్తి చనిపోయాడు. కాబట్టి ఎవరినో చూసి ఏదో చూసి మనం కూడా అలా అయిపోదాం, మనం కూడా ఇలాగా మారిపోదాం, మనం కూడా ఆ మార్గాన్ని ఎంచుకుందాం అని చెప్పి త్వరపడి నిర్ణయం తీసుకోవడం కాదు. కానీ నువ్వు ఏది చేయాలనుకున్నా, ఎటు వెళ్ళాలనుకున్నా, ఏ కార్యాన్ని తలపెట్టాలనుకున్నా ముందుగా మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని ఆశ్రయించాలి, ఆయనకి మొరపెట్టాలి, ఆయన చెప్పిన విధానంలో మనం ముందుకు వెళ్ళాలని, అట్టి జ్ఞానాన్ని కలిగి ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రైజ్ గాడ్.